హలో గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ. ఈ రోజు మీ ముందుకి తమిళనాడు పులిహోరతో వచ్చేసా. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అవి వేగాక పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా షేడ్ మారాక మనం తెచ్చుకున్న జీడిపప్పు కూడా వేసి 4 చల్ల మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు అల్లం తరుగు కూడా 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకో. కర్రీశ్రీ కూడా యాడ్ చేసుకోవాలి. తగినన్ని ఫ్రోజన్ బఠానీ కూడా యాడ్ చేసుకో. అన్నీ వేసాక లో ఫ్లేమ్లో వేయించుతూ ఉండాలి. తాలింపు ఎంత బాగా వస్తే పులిహోర అంత బాగా వస్తుంది. తాలింపు అంతా వేగాక రెడీ చేసుకున్న నిమ్మరసం కూడా వేసి వేయించాలి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేగాక కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకో. రెడీ అయిన తాలింపును తీసుకుని వచ్చి వైట్ రైస్లో కలుపుకోవాలి. పులుపుకు తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.